వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నాయుడుపేట మున్సిపల్ సాధారణ కౌన్సిలర్ సమావేశం. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపాలిటీ చైర్మన్ కటకం దీపక్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ కౌన్సిలర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండాను కమిషనర్ జనార్దన్ రెడ్డి కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికతో నాయుడుపేట మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లోని అభివృద్ధి చేపడతామన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీలో పలు కార్యక్రమాలు అభివృద్ధి చేయాలని కౌన్సిలర్ తెలిపారు. నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కావాల్సిన నిధులు సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సహాయ సహకారాలతో ప్రభుత్వం నుంచి నాయుడుపేటకు రావాల్సిన నిధులను వచ్చే విధంగా ఎమ్మెల్యే సహకరించాలి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కౌన్సిలర్ ప్రతిపాదించారు. ప్రజలకు శ్రేయస్కరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇది చేయవలసిందే చిన్నమని. ఇంజనీరింగ్ డిఐ పంపించి ఫీల్డ్కి వెళ్ళి ఏదైతే మనకు అనుకూలం అవుతుందో మీతో సంప్రదించేసి అది ఎట్లయితే వీలవుతుందో అలా చేయాలి. రాజవర్గంలో ఒక నిరుపయోగంగా ఉంది. దాంట్లో మోటార్ లేదు. దాన్ని మోటార్ వేసి ఆ మోటార్ని అటు నడిపి అక్కడుండే బోర్ని అటు వీడికల్ నడిపితే చేసుకోవాలి. వాటర్ లేదు. నీళ్ళు గేట్ వాళ్ళు కట్టేస్తున్నాం సార్. అక్కడ కొత్తగిరి లైన్ వచ్చే నీళ్ళు గేట్ వాళ్ళు కొబ్బరి రాజగోడకు వస్తుంది. 24 hours చాలా మంది వస్తున్నారు. 1 week నుంచి వాటర్ లేక అలాడిపోతున్నారు జనాలు. రోజు మాత్రం నాకు ఫోన్ చేయడం సార్ ఈ వస్తే రేపు అక్కడ బాలపడి గేట్ వారు ఒకటి ఉంది. దాంట్లో మన పైప్ లైన్ గ్యాస్ వల్ల బ్రేక్ అయ్యి గేట్ వారు ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం లాక్ చేయగలిగితే అన్ని నీళ్ళు రాకుండా కొంచెం నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ గేట్ వాళ్ళని రెక్టిఫై చేసి ఓపెన్ చేసి మళ్ళీ లాక్ చేసి లేదా అది తీసే పెట్టమని తిన్నామని. ఇంజనీరింగ్ అంచనా తయారు చేయగా సుమారు 5.5 లక్షలు ఖర్చు. సదరు మొత్తమును నాయుడుపేట పురపాలన కల్పించటకు మరియు సందర్భంగా అత్యంత నామినేషన్ పద్ధతిలో చేయించడానికి కౌన్సిలర్ అనుకోవడమైంది. నాయుడుపేట పురపాలక సంఘ ప్రజలు లోతు పాల్గొన్నందు ఇంటర్నల్ సీసీ రోడ్డు నిర్మించవలసిందిగా 4.80 లక్షలు ఖర్చు. నాయుడుపేట పురపాలక సంఘ ప్రజలు లోతు పాల్గొన్నందు ఇంటర్నల్ సీసీ రోడ్డు నిర్మించవలసిందిగా శ్రీమతి కమిషనర్ వారు మరియు చైర్పర్సన్ ఆదేశించారు. సార్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ వర్క్ అంచనా చేయగా సుమారు 4.80 లక్షలు ఖర్చు. నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలోని రామకృష్ణాపురం నందు ముండ్రామైటి నుండి డోర్ నెంబర్ 3-5-24 వరకు సీసీ రోడ్డు నిర్మించవలసిందిగా శ్రీమతి కమిషనర్ మరియు చైర్పర్సన్ ఆదేశించారు. సార్ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ వర్క్ అంచనా చేయగా సుమారు 4.70 లక్షలు ఖర్చు. నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో చెట్టిపల్లివారి వీధి నందు మురళి ఇంటి నుండి డోర్ నెంబర్ 3-5-36 వరకు సీసీ రోడ్డు నిర్మించవలసిందిగా శ్రీమతి కమిషనర్ మరియు చైర్పర్సన్ వారు ఆదేశించారు. సదరు ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ అంచనా చేయగా సుమారు 4.30 లక్షలు ఖర్చు. నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో రాజగోల్పు ముందు రాజాయి నుండి 14 ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మించవలసిందిగా శ్రీమతి కమిషనర్ వారు చైర్పర్సన్ ఆదేశించారు.